శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం. వల్లంఘసింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహలంకం నమామి తం ప్రాంజలి ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం. అయోధ్యాకాండం. మందర కైకేయిని మార్చుట. ఎచటనో జన్మించినదియు జ్ఞాతిదాసియు కైకేయితో కూడా ఉండు మందర యథాలాపముగా చంద్రుని వలె ప్రకాశించు మేడపైకెక్కెను. అటు నుండి నీళ్లు చల్లిన రాజమార్గము గలిగినట్టియు చల్లబడిన తామర పువ్వులు కలువ పువ్వులు గలది. జెండాలతో అలంకరింపబడిన సమస్త మంగళవాద్య ధ్వనులతో నిండి ఆనందముతో పొంగిపోవుచున్న జనముతో వ్యాప్తమైనట్టియు బ్రహ్మఘోషధ్వనితో కూడిన అయోధ్యానగరమును చూసి ఆశ్చర్యము నొందినది. ఆమె సంతోషముతో వికసించిన నేత్రములు కలిగి తెల్లని పట్టుసీర ధరించి సమీపమందున్న దాదిని ఇట్లడిగాను. రాముని తల్లి గొప్ప సంతోషముతో కూడినదై జనులకు ధనమిచ్చుచున్నదా? ఎందుకు జనులకి సంతోషము అని పట్టరాని సంతోషముతో దాది కుబ్జకు రామపట్టాభిషేకము నెరిగించాను. రేపు పుష్యమి నక్షత్రమున రామునకు దశరథుడు యువరాజ పట్టాభిషేకము చేయబోచున్నాడు అని దాది మాట వినగానే కుబ్జ వార్వలేని దై కైలాస శిఖరము వంటి మేడ నుంచి దిగెను. కోపముతో మండిపోవచ్చున్నదై పాపదృష్టి గల మందర పరుండి ఉన్న కైకేయితో ఇట్లు పలికెను. ఓ మూడురాల, భయం వచ్చి పడుచుండగా నిద్రించుచున్నావేమి? లెమ్ము, పాపముతో ఉపద్రవము పాలైన నిన్ను నీవు తెలుసుకొనట లేదు. ఇష్టము కాని పని జరుగుచుండగా సౌభాగ్యవతినని పొగడుకొనుచున్నావు. మందర రోషముతో ఇట్లు పలుకగా కైకేయి దుఃఖపడెను. మరియు మందర క్షేమమా, దుఃఖపడుచున్నట్లు కనబడుచున్నావు అని ప్రశ్నింపగా కోపముతో కూడిన ఆమె మిక్కిలి దుఃఖించుచు కైకేయికి దుఃఖము కలుగచేయుచు నీకు గొప్ప వినాశనం ఏర్పడినది. దశరథ మహారాజు రేపు రామునకు పట్టాభిషేకము చేయబోచున్నాడు. నేను అగాధమైన భయముతో మునిగి దుఃఖించుచు అగ్నిచే దహింపబడుచున్నట్లు నీ మేలుగోరి ఇక్కడకు వచ్చి తిని. నీ దుఃఖము నాకు మహాదుఃఖము. నీ అభివృద్ధి నా అభివృద్ధియే. రాజవంశమందు పుట్టి మహారాజుకు రాణివై రాజధర్మముల భయంకర స్థితిని నీవెట్లు గమనించుకుంటివి? నీ భర్త ధర్మము మాట్లాడుచు రహస్యముగా అపకారము చేయువాడు, మెత్తగా మాట్లాడుచు దారుణమైన పని చేయువాడు.
అతని మోసమును నీవు తెలుసుకొనటలేదు. నేడు కౌసల్యకు ఐశ్వర్యము కట్టబెట్టుచున్నాడు. భరతుని దూరముగా పంపి దుర్మార్గుడు రాముని పట్టాభిషిక్తుని చేయుచున్నాడు. భర్తయను పేరుతో శత్రువు సర్పము వంటి వానిని అనుసరిస్తున్నావు. శత్రువు కాని సర్పము గాని ఉపేక్షించినచో ఎట్లా అనర్థము వచ్చునో తెలుసునా? పుత్రవతి వగు నీవు దశరథుని వలన అనర్థముల పాలైతివి. రాముని రాజ్యమునందుంచినచో నీవు సంపబడిన దానివే అగుదువు. కనుక సమయమునకు తగినట్లు కేకయీ పుత్రి నీకు క్షేమము కలుగజేసుకొనుము. పుత్రుని నిన్ను నన్ను కూడా కాపాడుకొనుము. మందర మాట విని కైకేయి చంద్రరేఖ వలె సంతోషముతో లేచెను. మిక్కిలి సంతోషముతో కైకేయి దివ్యమైన ఆభరణమును మందరకిచ్చెను. మరియు మందర నాకు ప్రియమైన మాటను చెప్పితివి. నాకు రాముని విషయమును గాని భరతుని విషయమును గాని తేడా ఏమీయూ కనిపించదు. కనుక రాజు రామునకు రాజ్యమున అభిషేకమనర్చుట భరతునకు పట్టాభిషేకం చేసినట్లే కనుక సంతోషించుచున్నాను. నీ విట్టి ప్రియవార్తానంద అందజేసినందుకు వరమిస్తాను కోరుకో అని కైకేయి మందరతో పలికెను. మందర కైకేయిని నిందించి ఆమె బహుకరించిన ఆభరణము విసిరివేసి కోపము దుఃఖము ఇనుమడింప మూర్ఖురాలా, అనవసరముగా సంతోషించదవేమి? దుఃఖ సముద్రంలో మునిగిన నిన్ను నీవు తెలుసుకొనటలేదు. దేవి, దుఃఖముచే పీడింపబడుచు మనస్సులో నిన్ను నిందించుచున్నాను. గొప్ప ఆపదయందుండి విచారించవలసిన విషయమున నీవు సంతోషించుచున్నావు. నీ దుర్బుద్ధిని విచారించుచున్నాను. తెలివిగల ఏ స్త్రీ నిన్ను చూసి సంతోషించును? శత్రువైన సవతి కుమారుని అభివృద్ధి మృత్యువు వంటిది. భరతునకు రాజ్యము చెందునేమో అని రామునకు భయము. లక్ష్మణుడు రాముని ఎల్లప్పుడూ అనుసరించే ఉండును. శత్రుఘ్నుడు భరతుని అట్లే అనుసరించి ఉండును. కౌసల్య సౌభాగ్యవతి, అందుచేతనే ఆమె కుమారుడు పట్టాభిషిక్తుడగుచున్నాడు. నీవు దాసివలే చేతులు జోడించి ఆమెను కొలిసెదవు. నీతో పాటు మేము కూడా ఆమె దాసీజనమగుదుము. నీ కుమారుడు కూడా రామునకు దాసుడగును. రాముని స్త్రీలు సంతోషించెదరు, నీ కోడళ్ళు దుఃఖించెదరు. అట్లు మాట్లాడు మందరను చూసి కైకేయి రాముని గుణములనే ప్రశంసించెను. రాముడు ధర్మజ్ఞుడు, గుణవంతుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, సత్యమే పలుకువాడు, పరిశుద్ధుడు. రాజునకు పెద్ద కుమారుడైన రాముడు యవరాజ్యమునకు అర్హుడు. సోదరులను సేవకులను తండ్రి వల్లే వాత్సల్యంతో చూసును. అట్టి రాముని పట్టాభిషేకము విని కుబ్జ, ఎందుకు నీవు సంతాపము చెందుచున్నావు? రాముని తర్వాత భరతుడు కూడా రాజ్యమును పొంది పరిపాలించగలడు. ఈ విధముగా అభివృద్ధి సమయంలో మంటలో కాలిపోవచ్చున్నట్లే బాధపడెదవు. భరతుడెట్లు అభిమానింపదగినవాడో రాముడు అట్టివాడే. కౌసల్య కంటే నన్నెక్కువగా సేవించువాడు. రామునకు రాజ్యము ప్రాప్తించినచో భరతుడు కూడా రాజ్యమును పొందినట్లే. రాముడు సోదరులను తనతో సమానముగా చూసువాడు. కైకేయి మాటలు విని మందర పరమ దుఃఖితయై వేడిని తూర్పు విడిసి ఇట్లనెను. మూర్ఖత వలన నీవు అనర్థము పాలగుచున్నా నిన్ను తెలుసుకొనలేకున్నావు. దుఃఖ సముద్రమున నీవు మునుగనున్నావు. రాముడు రాజైతే వాని పిమ్మట అతని కుమారుడు రాజగును. నీ పుత్రుడు రాజ్యహీనుడగును. నేను నీ కొరకు వచ్చి తిని, కానీ నన్ను నీవు గుర్తించుటలేదు. రాముడు రాజ్యమును పొంది భరతుని దేశాంతరమో లోకాంతరమో పంపగలడు. లక్ష్మణుడు రాముని రక్షించును, రాముడు లక్ష్మణుని రక్షించును. వారి సోదర ప్రేమ అశ్వినీ దేవతల వంటిది. రాముడు లక్ష్మణునకు హాని చేయడు. రాముడు భరతుని విషయమును మాత్రము తప్పక హాని తలపెట్టును. కనుక రాజగృహము నుండియే రాముడు వనవాసమునకు వెళ్ళవలయును. ఇట్లు చేయుట నాకు ఇష్టముగానున్నది. నీకు మిక్కిలి మేలైనదియు నీ వైపు బంధువులకు శ్రేయస్కరమైనది. పూర్వము నీవు సౌభాగ్య గర్వముసే సవతియగు రామమాతను తిరస్కరించితివి.
ఆమె నీపై వైరము నెట్లు తీర్చుకొనకుండును. రాముడు రాజైనచో దీనురాలవై అశుభమును పరాభవమును పొందగలవు. భరతుడు కూడా నీవలనే అశుభ పరాభవములను పొందగలడు. కనుక నీ కుమారునకు రాజ్యము, రామునకు దేశాంతరవాసము కలుగునట్లు ఆలోచింపుము అని. కైకేయి కోపాగృహ ప్రవేశము. మందర ఇట్లు మాట్లాడిన పిమ్మట కైకేయి కోపముతో మండిపోయిన ముఖము గలదై దీర్ఘమైన వేడి నిట్టూర్పు విడిసి, నేడు రాముని అరణ్యమునకు పంపెదను. శీఘ్రముగా భరతుని పట్టాభిషిక్తుని కావించెదను. ఏ ఉపాయముతో ఇది సాధ్యమో ఆలోచింపుము. భరతుడే రాజు కావాలి, రాముడు కాకూడదు అని పలుకగా పాపదృష్టి గల మందర రాముని ప్రయోజనమును నశింపజేయుచు కైకేయితో ఇట్లనెను. ఆహా చూడు కైకేయి, నీవు మరిసిపోయావా? గుర్తున్నను దాచుచున్నావా? నేను చెప్పగా వినవలేనని అభిప్రాయమైనచో విను, చెప్పినట్లు చేయుము అని మందర మాటలు విని కైకేయి ఇట్లనెను. మందరా, ఉపాయము తెలుపుము అని మందర ఇట్లు చెప్పాను. పూర్వము దేవదానవ యుద్ధమున నీ భర్త రాజర్షి ఇంద్రునకు సహాయము చేయగోరి నిన్ను వెంట తీసుకువెళ్ళాను. అక్కడ దశరథుడు గొప్ప యుద్ధము చేశాను. అప్పుడు రాక్షసులచే కొట్టబడి నీ భర్త పడిపోగా నీవు రక్షించితివి. అప్పుడు అతడు సంతోషించి నీకు 2 వరములిచ్చి కోరుకోమనెను. కోరుకుందును లెమ్మనగా అతడు అంగీకరించాను. నీవే నాకే విషయము చెప్పి ఉంటివి. నీ మీద ప్రేమతో మనసునందే ఆ విషయమును దాసి ఉంచి తిని. ఆ 2 వరములను భరతునకు పట్టాభిషేకము, రామునికి 14 సంవత్సరములు దేశాంతరమునకు పంపుటగా కోరుము. నీ కుమారుడప్పటికి రాజ్యమునందు స్థిరపడగలడు. ఈవేళ కోపాగృహములో ప్రవేశించి కోపముతోనున్నట్లు మలిన వస్త్రము ధరించి నేలపై పరుండుము. అతని వైపు చూడకు, అతనితో మాట్లాడకు. రాజుని చూసి దుఃఖించుచుండుము. నీవు భర్తకు ప్రియమైన దానవు, అందు సందేహము లేదు. నీ కొరకు మహారాజు అగ్నిలోనైనా దూకగలడు. నీకు కోపము తెప్పించజాలడు, కోపించిన నిన్ను చూడజాలడు. రాజు నీ మాట దాటజాలడు. మందస్వభావురాలా, నీ సౌభాగ్యం ఎట్టిదో తెలుసుకొనుము. అనేక విధములైన మణిముక్తా సువర్ణాదులను రాజీయ సూపును వాటిపై మనస్సునుంచకు. వెనుకటి వరములను గుర్తు చేయుము. 1 రాముడు 14 సంవత్సరములు వనవాసము చేయుట, 2వ వరము భరతునకు పట్టాభిషేకము చేయుట. 2 వరములను కోరుము. ఇట్లయినచో నీ కుమారునికన్ని ప్రయోజనములు సిద్ధించును. లోపల వెలుపల నీ కుమారుడు వ్రేళ్ళు దృఢపడును. ఇట్లనర్థము ప్రయోజనకరముగా బోధించాను. అంతటా కైకేయి సంతోషించి మందరితో ఇట్లనెను. శ్రేష్ఠ విషయము చెప్పునట్టి శ్రేష్ఠురాలా, నీ తెలివితేటలనే నెరుగును. భూలోకములోని కుబ్జలలో బుద్ధిసే నీ ఉత్తమురాలువు. నీవేనా ప్రయోజనములను పట్ల నిత్యము ప్రయత్నించుదానవు, నా మేలు కోరుదానవు. రాజు చేయదలసిన పనిని నేను తెలుసుకొనలేదు. కుబ్జలున్నారు గాని వారు వక్రబుద్ధులు పాపులును. నీవట్లు కాక గాలికి పద్మం వలె వంగిన దానివై ప్రియమైన దర్శనము కలదానవు. ఓ మందరా, నీవు నాకు ముందు నడుచుచు మిక్కిలి ప్రకాశించుచున్నావు. సంబరాసురుని మాయలను మించిన మాయలు నీ హృదయమందున్నవి. ఓ కుబ్జా, నీకు బంగారు మాలనిచ్చెదను. భరతుడు పట్టాభిషిక్తుడై రాముడు వనమునకు పోయినడలా కుబ్జా అట్లు జరిగినచో నీకాభరణములను చేయించెదను. శుభ్రవస్త్రమును ధరించి దేవతవలే సంచరిందవు అని అప్పుడు కైకేయితో మందర ఇట్లనెను. నీరులేని చోట వంతెన కట్టరు, కనుక నీవు లేచి వెంటనే చెప్పినట్లు చేయుము అని ఇట్లు మందర ప్రోత్సహింపగా సౌభాగ్య మదముచే గర్వించిన కైక ముత్యాలహారమును విసిరివేసి శుభప్రదములకు ఆభరణములను తీసివేసి నేలపై పరుండి మందరతో ఇట్లనెను. రాముడు అరణ్యముకు వెళ్ళినచో భరతుడు రాజు కాగలడు. రాముడు పట్టాభిషిక్తుడైనచో నేను జీవించుట కల్లా అని మందర మరలా ఇట్లు బోధించెను. రాముడు రాజైనచో నీవు కుమారునితో సహా తపస్సు చేసుకొనవలసి వచ్చును. కనుక కళ్యాణి, నీ కుమారుడు పట్టాభిషిక్తుడగునట్లు ప్రయత్నింపుము అని. అంతట కైకేయి రాముడు వనమునకు వెళ్ళనిచో నాకు జీవితమే అనవసరము అని పలికి నేలపై పరుండెను. దశరథుడు కైకేయిని ఓదార్చుట మరియు బొమ్మముడి పాటుతో చీరలను పూలదండలను
ఆభరణములను విసిరికొట్టగా భూమిపై అవి సిందరవందరగా పడి ఉండెను. దశరథుడు రామునకు పట్టాభిషేకమును నిర్దేశించి ప్రియురాలైన కైకేయికి ప్రియమైన వార్త వినిపించుటకై కైకేయి భవనంలో ప్రవేశించెను. ఆ భవనము సిలుకలు, నెమళ్ళు, హంసలు, క్రౌంచ పక్షులతో విలసిల్లుతున్నది. వాద్యముల మధురధ్వనితో విరాజిల్లుతున్నది. 1000 ఏళ్ల దేవలోకముతో సమానంగా ఉండెను. కైకేయి మంచముపై కనపడలేదు. పూర్వము ఎప్పుడూనూ రాజు వచ్చినప్పటికామె కనపడకుండేటిది కాదు. అంతట ద్వారపాలకుడు మహారాజా, రాణి మిక్కిలి కోపించి ఉన్నది, కోపాగృహములో దొర్లుచున్నది అని చెప్పగా ఆ వృద్ధుడు ప్రాణముల కంటే ప్రియమైన భార్యను మిగుల దుఃఖించుచున్న దానిని చేతులతో నిమిరి తీయట్లనెను. దేవి, నాపై నీకు కోపం వచ్చినట్లునే నేను అనుకోవడం లేదు. ఎవడు నిన్ను అవమానించినవాడు? నీవు దుమ్ములో పరుండి నాకు దుఃఖము కలిగించుచున్నావు. నీకు వ్యాధి ఏర్పడినచో వైద్యులను పిలిపించి నిన్ను వ్యాధి లేని దానిగా చేయుదును. ఎవనికైనా ప్రియము చేకూర్చవలెనా? ఎవడైనా నీకిష్టము గాని పనిచేసినా? దేవి, నీవు దుఃఖింపకుము. నేను, నా వాళ్ళు అంతా నీకు స్వాధీనులు. ఎందుకా యాసము నొందెదవు? లెమ్ము లెమ్ము, నీకు వచ్చిన భయమును సూర్యుడు మంచును వలె నశింపజేసేదను అని. అప్పుడు కైకేయి రాజునకు దారుణమైన మాట చెప్పాను. నాకెవ్వరూ అపకారము చేయలేదు, ఎవ్వరూ నన్ను అవమానింపలేదు. నీవు ప్రతిజ్ఞ చేసి నా కోరికను తీర్చేదనన్నచో నా అభిప్రాయము చెప్పెదను అని చెప్పాను. కాముకుడైన దశరథుడు ఆమె జుట్టు నిమురుచు, గర్వము గలదానా, నీకంటే ప్రియమైన వ్యక్తి రాముడే తప్ప మరి ఒకడు లేడు. అట్టి రామునిపై ఒట్టివేసి నీ మాట నెరవేరుతానని చెప్పుచున్నాను కనుక కోరదలిసిన విషయమును తెలుపుము అని పలుకగా అప్పుడు సంతోషించి కైకేయి దుష్టమైన మాటను పలికెను. నీవు ప్రతిజ్ఞ చేసి నా కోరికను తీర్చినట్లయినచో వినుము. ఇంద్రుడు మొదలగు 33 కోట్ల దేవతలు, చంద్రాదిత్యులు, ఆకాశము, రాత్రింబవళ్ళు, భూలోకము, దేవతలు సాక్షులుగా ఈయన నాకు వరము ఇచ్చుచున్నాడు, మీరందరూ వినండి అనుచు కామమోహితుడైన భర్తతో, రాజా, గుర్తు తెచ్చుకో. పూర్వము దేవాసుర సంగ్రామములో నిన్ను నేను రక్షించినప్పుడు 2 వరములిచ్చితివి. అవి దాసి ఉంచితిని. ఆ 2 వరములను నీవిప్పుడు ఇయ్యనుచో అవమానము భరింపలేక ఇప్పుడే ప్రాణములు విడిసెదను. రాజు ఆ వాక్కుచే కైకేయికి వసుడయ్యను. అప్పుడు రామునకు సిద్ధము చేసిన అభిషేక సంభారముతో భరతునకు పట్టాభిషేకము చేయవలేను. ఇది మొదటి వరము. ఇక రెండవ వరము, శ్రీరాముడు 14 సంవత్సరములు దండకారణ్యములో చర్మముపై నారవస్త్రములను ధరించిన వాడై తాపసుడుగా ఉండవలెను. నేడు భరతుడు యువరాజు పట్టాభిషేకమును నిష్కటంకముగా పొందుగాక. నీవిచ్చిన వరములనే కోరుకొనుచున్నాను. ఇదియే నాకిష్టమైన విషయము కనుక రాజా, నీవు సత్యప్రతిజ్ఞుడవగుము. కులము, శీలము, జన్మ రక్షింపబడుటకు తపోధనులైన మునులు సత్యవచనము మేలు చేకూర్చునని చెప్పుచున్నారు. దశరథ చింతావిలాపములు. మహారాజు కైకేయి పలికిన దారుణమైన మాటలను విని క్షణకాలము చింతించుచు మిక్కిలి సంతాపము పొందెను. ఇది స్వప్నమా, మానసికోపద్రవమా అని విచారించుచు అమితమైన కష్టమునకు గురి అయ్యను. పెద్ద పులిని చూసి మృగము భయపడినట్లు బాధపడుచు భయగ్రస్తుడాయను. ఒట్టి నేలపై కూర్చుని పెద్దగా నిట్టూర్పుతో మంత్రమునకు కట్టుబడిన మహావిషసర్పము వలె కోపముతో ఛీ అని నిందించి మూర్ఛనిందెను. చాలాసేపటికి తెలివి వచ్చి మిక్కిలి దుఃఖించుచు కోపముతో తగులబెట్టుచున్నట్లు, క్రూరురాల, దుష్టచరిత్ర కలదానా, వంశనాశనము చేయుదానా, పాపాత్మురాల, రాముడు కాని నేను కాని నీకేమి పాపము చేసితిమి? రాముడు తన తల్లిగా నిన్ను భావించువాడు. అట్టి వానికి అనర్థము చేయుటకేలా ప్రయత్నించితివి? నేను ఆత్మనాశనమునకు నిన్నింటిలో పెట్టుకుంటిని. జీవులందరూ రాముని గుణవంతునిగా స్తుతించుచుండా ఇష్టమైన కుమారుని ఏ తప్పు చూపి విడిచిపెట్టెదను?
కౌసల్యను, సుమిత్రను, సంపదను, చివరకు నా జీవితమునైనా విడిసెదను గాని పితృభక్తి పరాయణుడగు రాముని విడవజాలను. పెద్ద కొడుకును చూసి ఎంతో సంతోషించెదను. అతనిని చూడకున్నా నాకు చైతన్యమే సున్నా. రాముని వదిలినిచో నా జీవితమే ఉండదు. సాలిక ఈ చెడు నిర్ణయమును విడిచిపెట్టుము. తల వంచి నీ పాదములకు నమస్కరింతును, అనుగ్రహింపుము. పూర్వం ఒకప్పుడు నాకిష్టముగాని పని చేసి ఎరుగవు గనుక నీ మాటలను నమ్మజాలకున్నాను. పలుమార్లు భరతునితో సమానుడు రాముడని చెప్పితివే, అటువానికి అరణ్యవాసం ఎట్లిష్టపడుచున్నావు? భరతుని కంటేను రాముడు నిన్ను ఎక్కువ సేవించును. వానికి అరణ్యవాసం ఎందుకు? ఇట్లు ప్రార్థించుచున్న మహారాజును రౌద్రరూపంతోనున్న కైకేయి మిక్కిలి రౌద్రముగా పలికింది. రాజా, వరములనిచ్చి బాధపడిదవేళ వరమునిచ్చి మరల మరల విరుద్ధముగా మాట్లాడుచున్నావు. సైభ్యుడు పక్షికి తన మాంసమును ఇచ్చెను. అలర్కుడు కన్నులనిచ్చి ఉత్తమగతిని పొందెను. ప్రతిజ్ఞను నీవు నెరవేర్చి ఉత్తమగతి పొందుము. నీవు రాముని అభిషిక్తుని చేసినచో నీవు చూచుండగా ఇప్పుడే విషము త్రాగి మరణించేదను అని మహారాజు ఆమె ప్రయత్నమును శపథమును ఆలోచించి రామా అని నిట్టూర్పు పుచ్చి నరకబడిన చెట్టు వలె నేలపై కూలెను. మరలా లేచి భర్తకు లోకమునకు భర్తనకు కూడా ఇష్టమైన పని చేయదలిసి నచో నీవీ భావమును మార్చుకొనుము. క్రూరురాల, పాప సంకల్పము గలదానా, నీచురాల, పాపము ఆచరించుదానా అని కోపముతో నిందించి నా వలన గాని రాముని వలన గాని నీకు దుఃఖము కలిగెనా, అప్రియము జరిగెనా? రాముని విడిచి భర్తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాభిషేకము జరగదు. గుణవంతులు, పెద్దలు, రాజులు, విద్యావంతులు అడిగినప్పుడు కైకేయిచే బాధింపబడి రాముని అరణ్యమునకు పంపితనని ఎట్లు చెప్పగలను? సత్కరింపదగిన గుణవంతురాలగు కౌసల్యను నీ మూలమున సత్కరించలేకపోతినని ఇప్పుడు పరితపించుచున్నాను. సీత ఈ దుర్వార్తను ఎట్లు వినగలదు? రాముని విడిసి నేను జీవించలేను. నీవు విధవవై పుత్రునితో రాజ్యము నేలించుము. రథములపై గజస్వములపై సంచరించు రాముడు అడవిలో పాదచారి అయి ఎట్లు తిరగగలడు? స్త్రీలు ఎంత స్వార్థపరాయణులు, ఎంతటి అపకార బుద్ధులు! స్త్రీలందరూ కాదు, భరతని తల్లి ఒక్కతియే నిందింపతగినది. క్రూర వ్యాపారము కలదాన, నీవు కష్టపడి నా మంటలో పడినా నశించి నా 1000 ముక్కలుగా చీలిపోయిన మిక్కిలి దారుణమైన నీ మాటను నెరవేర్చను. దేవి, నా కనర్థమును ఆచరింపకము, నీ పాదములకైనా నమస్కరింతును. ప్రసన్నురాలువు కమ్ము అని పలుకుచూ చేతులు చాచి కైకేయి పాదముల వరకు వెళ్లకుండానే నేలపై కూలెను. నేలపై దీనుడై పడి పుణ్యము ఖర్చు కాగా దేవలోకము నుండి జారిపడిన యయాతి వలె నున్న దశరథుని చూసి కైకేయి ఇట్లు పలికెను. మహారాజా, నీవు సత్యమునే పలుకువాడవనని దృఢమైన నియమము కలిగి ఉన్నట్లు పొగడుకొనుచున్నావు. నాకిచ్చిన వరము చెల్లించవేళ అని. అంతట ఓ దృష్టురాలా, నేను చనిపోయి రాముడు అరణ్యమునకు పోగా నీవు నీ కోరిక తీరి సుఖపడుదువు, లోకములో అమితమైన అపకీర్తిని పొందెదవు అని దశరథుడు పలుకుచుండగానే సూర్యుడు అస్తమించి చీకటి వ్యాపించెను. వృద్ధుడగు దశరథుడు నిట్టూర్పు విడుచుచు ఆకాశం వైపు చూసి ఆర్తుడై దుఃఖించెను. పిమ్మట, దేవి అనుగ్రహింపుము, నీవు మంచి హృదయము గలదానువు. రాముడు నీవిచ్చిన రాజ్యమును పొందుగాక. నీకు గొప్ప కీర్తి రాగలదు. నీవిట్లు చేసినసో నాకు, రామునకు, లోకమునకు, గురువులకు, భరతునకు కూడా ప్రియమైన పని చేసిన దానవగుదువు అని దశరథుడు పలుకగా దుష్ట స్వభావం గల కైకేయి ధీరుడై దుఃఖించుచున్న భర్త మాటను వినలేదు. పిమ్మట రాజు ప్రతికూలముగా మాట్లాడుచున్న భార్యను చూసి కుమారుని వెడలగొట్టుట తలుసుకుని దుఃఖముతో స్మృతి తప్పి మరలా భూమిపై వరిగెను. ఇట్లే రాత్రి అంతయు బాధపడుచు ఘోరముగా నిట్టూర్చుచు మహారాజు తనను మేల్కొల్పవలదని నిషేధించెను. అంతఃపురమునకు వశిష్ఠుని రాక. పాపాత్మురాలు కైకేయి నేలకూలి స్మృతిలేక దొర్లుచున్న రాజును ఇట్లనెను.
నీవు ప్రతిజ్ఞ చేసి బాధపడుచు నేలపై పరుండి ఉంటివేమి? కూర్చొనుము. ధర్మవేత్తలైన వారు సత్యమును పరమధర్మముగా చెప్పుచున్నారు. శైబ్యుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారము డేగకు తన శరీరం అర్పించెను. అట్లే అలర్కుడు తన నేత్రములను బ్రాహ్మణునకిచ్చెను. సముద్రము హద్దు దాటుట లేదు. నీకు ధర్మబుద్ధి ఉన్నచో సత్యమును పాటించుము. నీ వరము సఫలమగుగాక. నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చనిచో నీ ఎదుటనే జీవితము సాలించెదను అని చెప్పాను. తర్వాత దశరథుడు ధైర్యముతో ఎట్టకేలకు మనస్సును దృఢము చేసుకుని కైకేయితో ఇట్లనెను. అగ్నిసాక్షికముగా చేసిన పాణిగ్రహమును విడిచిపెట్టుచున్నాను. నిన్ను నీ పుత్రుని కూడా విడిచిపెట్టుచున్నాను నేను. దేవి, రాత్రి గడిచినది, సూర్యోదయము కానున్నది. జనము నన్ను అభిషేకము కొరకు త్వరపెట్టెదరు. రాముని అభిషేకము కొరకు తెచ్చిన సంభారములతో రాముడు చనిపోయిన నాకు స్నానము చేయింపగలడు. నీవు నీ పుత్రుడు నా కర్మకాండలో పాల్గొనవద్దు అని మాట్లాడుచుండగానే తెల్లవారినది. అప్పుడు పాపపు నడువడి గల కైకేయి రోషము హెచ్చగా, రాజా, ఏమిది విషపు మాటలు మాట్లాడుచున్నావు? నీ పుత్రుని రాముని సుఖముగా ఇక్కడకు రప్పింపుము. నా కుమారునకు రాజ్యమిచ్చి రాముని వనసరునిగా చేసి నన్ను శత్రువులు లేని దానిగా నొనర్చి నీవు కృతాకృతుడవగుము అని పరుషముగా మాట్లాడాను. మహారాజు కొరడాతో కొట్టబడిన గుర్రము వలె కైకేయితో, ధర్మబంధమునకు కట్టుబడి ఉన్నాను. నాకు చైతన్యము నశించుతున్నది. జ్యేష్ఠపుత్రుడు ధార్మికుడగు రాముని చూడగోరుచున్నానని పలికెను. అంతటి తెల్లవారినది. సూర్యుడు ఉదయించగా పుష్యమీ నక్షత్రముతో కూడిన ముహూర్తము సమీపింపగా సద్గుణ సంపన్నుడకు వశిష్ఠుడు శిష్యులతో కూడిన వాడై శీఘ్రముగా సంభారములను తీసుకుని పట్టణములో ప్రవేశించాను. ఊడ్చి నీళ్లు జల్లి మంచి జెండాలతో అలంకరింపబడిన సంతోషముతో పొంగుచున్న మనుష్యులు గల సమృద్ధితో కూడిన అంగడులు కలదియు గొప్ప వస్తుముతో నిండి చందనాగురు ధూప పరిమళములతో కూడిన పట్టణములోని అంతఃపురమును చూశాను. ఆ అంతఃపురము పౌరులతో జానపదులతోడను నిండి ఉండెను. బ్రాహ్మణులతో ప్రకాశించుచుండెను. పూజింపబడిన మేలైన గుర్రము కలిగి ఉండెను. అట్టి అంతఃపురము చేరి అచటి జనమును దాటి మహర్షులతో కూడా వశిష్ఠ మహర్షి లోపల నుండి వచ్చుచున్న సుమంత్రుని చూశాను. వశిష్ఠుడు అతనితో, రాజునకు నేను వచ్చి తినని చెప్పమనెను. మరియు రామాభిషేకమునకు అవసరమగు సమస్తములు సిద్ధముగా ఉన్నవి. మహారాజును త్వరపెట్టుము. పుష్యమే నక్షత్రమున రాముడు రాజ్యమును పొందవలెను అను మాటలు విని సుమంత్రుడు మహారాజును స్తుతించుచు భవనంలో ప్రవేశించాను. సుమంత్రుడు చేతులు జోడించి రాజును వెనుకటి వలనే స్తుతించెను. మరియు అందరూ పట్టాభిషేకమునకు సిద్ధముగానున్నారు. వశిష్ఠ మహర్షియు బ్రాహ్మణులతో కూడి నిలిచి ఉన్నాడు. త్వరగా మహారాజా, రామాభిషేకమును త్వరగా ఆజ్ఞాపింపుము అని విన్నవించగా రాజు ఈ మాటలతో నన్ను బాధపెట్టుచున్నావని హీనస్వరముతో పలికెను. సుమంత్రుడు మహారాజును దీనునిగా చూసి అచటి నుండి కొంచెము ప్రక్కకు తప్పుకొనెను. మహారాజు దైన్యము చెప్పలేకపోవచుండగా మంత్రజ్ఞురాలైన కైకేయి, సుమంత్రా, రాజు రాముని వలన సంతోషముతో ఉత్సాహవంతుడై చాలాసేపు మేల్కొనట వలన నిద్రాపరాధీనుడై ఉండెను కనుక రాముని త్వరగా ఇక్కడకు తీసుకుని రమ్ము, విసారింపవలదు అనగా సుమంత్రుడు రాజుగారి మాట వినకుండా ఎట్లు వెళ్ళనమ్మా అనగా, సుమంత్ర, రామును చూడవలెను, త్వరగా తీసుకుని రమ్మని రాజు కూడా ఆజ్ఞాపించాను. అభిషేక కార్య సందర్భముగా ధర్మరాజైన రాముడిక్కడకు వచ్చునను సంతోషముతో రాముని చూడగోరి ఆ అంతఃపురము నుండి వెలుపలకు వచ్చిన వారు ద్వారము దగ్గర జన సమర్థమును చూసిరి. మళ్ళీ అయోధ్యాకాండము తైర్వాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.